ఇక ఢిల్లీ సదస్సులో ట్రంప్ టారిఫ్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజులు కొనసాగవన్నారు. రాత్రి కలలు అనుకుంది పగలు అమలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ ఒకరోజు మోదీ తన మిత్రుడంటారని, కానీ వెంటనే భారత్పై 50% టారిఫ్లు విధిస్తారని విమర్శలు ఎక్కుపెట్టారు రేవంత్. భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టం జరుగుతోందని స్పష్టం చేశారు. ట్రంప్ మరో 3 ఏళ్లు మాత్రమే తనకు నచ్చింది చేయగలరని రేవంత్ రెడ్డి చెప్పారు. मगर लोग ट्रंप को हटा दिए। जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है. इट इज नॉट गोइंग टू अफेक्ट अवर इकोनॉमी. इट इज गोइंग टू अफेक्ट इवन यूएस इकोनॉमी. दे आर रिलक्टेंट टू गिव visas. If they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, universities are going to come our place. We are going place to US best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed. Maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. రైట్, ఇక రేవంత్ ట్రంప్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ట్రంప్ ఆటలు ఎన్నో రోజులు సాగవు. ట్రంప్ ఏడాది పాలన పూర్తయిపోయింది. ఇక ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ట్రంప్కే నష్టం, కానీ భారతీయులకు ఎటువంటి నష్టం లేదంటూ కూడా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? వంశీ, ఢిల్లీలో ఇన్వెస్టర్ సమ్మిట్ కి వెళ్ళినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇష్యూ పైన ఇండియాని డ్యామేజ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల కూడా ఆయన పరోక్షంగా స్పందిస్తూనే నేరుగా అటాక్ చేశారు. అమెరికా నుంచి ఇన్వెస్టర్స్ బ్యాక్ రావాలంటే నేరుగా తెలంగాణకు రండి, తెలంగాణకు వచ్చి తెలంగాణ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తూనే ట్రంప్ రాత్రి నిద్రలో ఏదో ఒక గుర్తుకొస్తే పొద్దున్న లేచి ఆ నిర్ణయాలకు సంబంధించినటువంటి చట్టాలు చేస్తున్నారు. దీనివల్ల వారికే నష్టం తప్ప మనకే నష్టం లేదన్న కోణంలో మాట్లాడుతూ దాన్ని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు అన్వయిస్తూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన ఒకవైపు ట్రంప్ ను విమర్శిస్తూనే మరోవైపు ఇక్కడ కేసీఆర్ ను విమర్శించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనుకున్న విషయాలంటే కూడా వారు నేరుగానే ఒకవైపు రాజకీయంగా పొలిటికల్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ను విమర్శిస్తూనే ఇటు కేసీఆర్ ను కూడా అదే స్థాయిలో విమర్శించారు. దాంతో ఒకవైపు ఇటు తెలంగాణ ప్రజలు ట్రంప్ ను పక్కన పెట్టేసినట్టు కూడా అమెరికా ప్రజలు ట్రంప్ ను పక్కన పెడతారని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ ను ట్రంప్ తో పోలుస్తూ రాజకీయ ఆరోపణలు చేశారు. అమెరికా సంస్థలు కాదనుకున్నటువంటి సంస్థలను కూడా తెలంగాణకు రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. నేను హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ సంస్థలతో మాట్లాడతాను, అక్కడ ఉన్నటువంటి నిపుణులంతా కూడా ఇండియాకు వచ్చి పనిచేయాలి, తెలంగాణలో వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. దీంతో దాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే కూడా ట్రంప్ కి ఇప్పుడు నడవచ్చు, కానీ తర్వాత ప్రజలు పక్కన పెడతారు. ఎవరైనా సరే దీనికి సంబంధించిన విషయంలో ఆలోచించుకొని పనిచేయాలి. అన్ని మౌలిక వసతులు తెలంగాణలో కల్పిస్తాము, పెట్టుబడి పెట్టే వారంతా కూడా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.